రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా ఆధునిక వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం కలెక్టరేట్ సముదాయ ఆవరణలో ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు మినీ ట్రాక్టర్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు ఎస్సీ ఎస్టీ రైతులకు ఒక్కోటి 4.9 లక్షల విలువైన 20 HP కెపాసిటీ మినీ ట్రాక్టర్లను 60% సబ్సిడీతో అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయం మరియు ఉద్యాన రంగాల అభివృద్ధికి యంత్రీకరణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. చిన్న సన్నకారు రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. రైతులు ఆధునిక పద్ధతులు యంత్రాలను వినియోగించి సాగు ఖర్చును తగ్గించుకోవడంతో పాటు ఉత్పాదకను పెంచుకోవాలని సూచించారు. రైతుల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని, రైతులకు అండగా ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కిస్టినా జెడ్ చంగ్తు, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సోమేశ్వరరావు, DRDO జ్యోతి తదితర జిల్లా అధికారులు, సంబంధిత లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇంకొకటి ఉందా కొబ్బకు సార్ మన సాగుతున్నాను చలో కొట్టగలవు సార్ మేమందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. We'll always remember you and the students of Sangareddy, particularly the nursing colleges of Andol and Sangareddy. They are indebted to Toshiba organization. Toshiba is doing a wonderful job in, let me not use the word helping, but standing by the people, the students in Sangareddy district. Through your CSR funds, we are indebted. We'll always remember you. Thank you very much. ప్రతి ఒక్కరికి ఒక కళ ఉన్నది, ఒక ఆకాంక్ష ఉన్నది, ఒక విజన్ ఉన్నది. నా ప్రాంతానికి, నా గ్రామానికి, నా మండలానికి, నా నియోజకవర్గానికి నేను ఇది చేయాలి అని ఒక తపన ఉంటుంది. అనుభవం తక్కువ ఉన్నది కానీ ఆసక్తి ఉంటుంది, ఆలోచన ఉంటుంది. ఆచరణ సాధ్యమా కాదా అనేది పెద్ద ప్రశ్న. మీరందరూ సర్పంచులు అయ్యారు, చైర్మన్లు అయ్యారు, కౌన్సిలర్లు అయ్యారు. నా వాడికి ఏం చేసుకోవాలి, నేను నా మున్సిపాలిటీ ఏం చేసుకోవాలి, నా గ్రామానికి ఏం చేసుకోవాలి, ఎలాంటి నిధులు, ఎన్ని రకాల నిధులు ఉన్నాయి, సంవత్సరానికి నాకు వచ్చే నిధులు ఏంటి, వాటిని ఎన్ని ప్రయారిటైజ్ చేయాలి, ప్రజల మరణం ఉండాలంటే నా నడవడిక
రాజకీయంగా ప్రజా జీవితంలో ఏ రకంగా ఉండాలి, చట్టాలు ఏమంటున్నాయి, చట్టాలు ఏం చెప్తున్నాయి, పంచాయతీరాజ్ చట్టమే కానీ మున్సిపల్ చట్టమే కానీ ఫారెస్ట్ చట్టమే కానీ ఈ చట్టాలు ఏమంటున్నాయి, నా పవర్స్ ఏంటి, నా అధికారాలు ఏంటి, నేను ఎంతవరకు చేయగలుగుతాను, నేను ఏం మాట ఇచ్చినా ప్రజలకు ఆ మాటలు జరుపుకోగలనా నేను అనేది మన మనసులో ఉంటుంది. ఈ రోజు ప్రత్యేకంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అంటే మధ్యాహ్నం నుంచి మీకు పంచాయతీరాజ్ చట్టమే కానీ యూఎల్బీసీ కానీ అంటే మున్సిపల్ చట్టాలే కానీ దాని ఇంకోనే కలెక్టర్ గారు చెప్పారు, అమ్మ నువ్వు మున్సిపల్ చట్టాలే కానీ ఫారెస్ట్ చట్టమే కానీ ఈ చట్టాల పైన మీకు అవగాహన రావాలి. నిధులు కేంద్ర నిధులే కానీ రాష్ట్ర నిధులే కానీ లోపల పడే నిధులే కానీ ట్యాక్సెసే కానీ ఏ రకంగా మనము సేకరించుకోవచ్చు. ఈరోజు నేను మా విమలారెడ్డి ఉగ్గెల్లి అంటే జైరాబాద్ ఉగ్గెల్లి విమలారెడ్డి మా మున్సిపల్ చైర్మన్ వచ్చిరా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.